హ్మ్. ఏంటి వీడిప్పుడు కాల్ చేస్తున్నాడు? లిఫ్ట్ చేయాలా వద్దా? లిఫ్ట్ చేయనైనా ఛా! ఎనీథింగ్ ఎల్స్ మ్యామ్? ఆ! ఇంకేమొద్దు. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఆన్సర్ చేయాలా? వాహ్! ఏంటి కార్తీక్? ఎందుకు కాల్స్ కట్ చేస్తున్నావు? నీతోనే మాట్లాడుతున్నా. సైలెంట్‌గుంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు సీన్ క్రియేట్ చేయకు కార్తీక్. హే! నీకసలు అర్థం కాదా? అసలు వాడు ఏం టెన్షన్‌తో మూవ్ అవుతున్నాడో? కొంచెమైనా ఉండాలి. ఛే! అసలేం మాట్లాడుతున్నావు కార్తీక్? దీని గురించి లాస్ట్ 2 డేస్‌గా గొడవ పడుతున్నాం. ఈ విషయం సాల్వ్ అవ్వకుండా ఇంకెన్ని డేస్ ఉండాలి? అది వదిలేసి ఈ మ్యాటర్ తెస్తేనే సీన్ క్రియేట్ చేస్తున్నానంటున్నావు. నేను కూడా నీకు 2 డేస్ నుంచి సారీ చెప్తూనే ఉన్నాను కదా! సారీ, 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 సారీ. సారీ చెప్తే తప్పు కరెక్ట్ అయిపోతుందా? నేను తప్పు చేసినందుకు సారీ చెప్పట్లేదు కార్తీక్. గొడవ ఆపుదామని సారీ చెప్తున్నాను. నీ యారోగెంట్ సారీ నాకక్కర్లేదు. అయినా నాకు కావాల్సిన సారీ కాదు. ఇప్పుడు నేనేం చేయాలి? అసలు వాడి ఇన్‌స్టాగ్రామ్ రిక్వెస్ట్ ఎందుకు యాక్సెప్ట్ చేసావు? అబ్బా! అది పక్కన పెట్టు. పైగా నువ్వు ఫాలో అవుతున్నావు. నేను ఆల్రెడీ చెప్పాను కదా కార్తీక్. నేను ఆఫీస్ కొలీగ్స్ అని. రేపు తన ముఖం నేను, నా ముఖం తను చూసుకోవాలి. తనొచ్చి అడిగితే నేనేం చెప్పాలి? నువ్వు చెప్పు. చెప్పు. నేను ఆల్రెడీ దానికి ఆన్సర్ ఇచ్చాను. ఏంటి నీ ఆన్సర్? నేను ఆల్రెడీ రిలేషన్‌లో ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పాలా? నైస్ ఐడియా. ఒక పని చేస్తా. నోటీస్ బోర్డ్‌లో ఐయామ్ టేకెన్ అని పెడతా. సరిపోతుందా? నైస్. అయినా ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. ఏంటి? నోటీస్ బోర్డ్‌లో పెట్టడమా? కాదు. వాడికి చెప్పడం అంటున్నా. వై డోంట్ యూ అండర్‌స్టాండ్ కార్తీక్? కావాలని వెళ్ళి నేను రిలేషన్‌లో ఉన్నాను. నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్తే తనేమనుకుంటాడు? అసలిదంతా కాదు. నాతో వర్క్ చేసే కొలీగ్స్‌కి నా పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవడం అవసరమా? తెలిస్తే ఏమైంది? లేనిపోని ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అసలే మీ అబ్బాయిలు ఇంకా ఎక్కువ చేస్తారు. అబ్బాయిలు. నైస్. బాయ్స్. రూరల్. ఇంకెంతమందితో మాట్లాడుతున్నావు? మైండ్ యువర్ వర్డ్స్ కార్తీక్. ఓహ్! అవునా? లాస్ట్ మంత్ ఎంత ఇష్యూ చేసావు? ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ లైక్ చేస్తే అది కూడా నా కజిన్. ఇప్పుడు నువ్వేమో ఏకంగా ఫాలో రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి ఫాలో అయిపోతున్నావు. అరే అది వేరు ఇది వేరు కార్తీక్. ఓహో! ఎలా? ఆ అమ్మాయి నీకొచ్చిన మ్యారేజ్ ప్రపోజల్. హే! అది జస్ట్ ఫార్మల్ మీటింగ్. అక్కడ వాళ్ళ డాడ్ ప్రపోజల్ తెచ్చాడు. అసలు నాకు ఇంట్రెస్టే లేదది. డాష్. ఏమన్నావు? ఎక్కువ మాట్లాడితే మళ్ళీ అనాల్సి ఉంటుంది. నైస్ నైనా. ఎవరో ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ కోసం నన్ను డాష్ అంటున్నావు. టాపిక్ మార్చక్ కార్తీక్. మనం నీ కజిన్ గురించి మాట్లాడుతున్నాం. హే! నీ యాక్టింగ్ ఆపు. నువ్వు టాపిక్స్ చేంజ్ చేస్తున్నావు. అది నీ ఇన్‌స్టాగ్రామ్ ఫ్రెండ్ కోసం. పిచ్చి మాటలు, అవసరం లేని మాటలు మాట్లాడకు కార్తీక్. అసలు నీకు నా పైన ట్రస్టే లేదు. అందుకే ఇంత గోల చేస్తున్నావు. నాకంత ట్రస్ట్ లేకపోతే 5 ఇయర్స్ నుంచి నీతో నేను లవ్‌లో ఉండను. గర్వపడకు. 5 ఇయర్స్ రిలేషన్‌లో ఉన్నాం. లైఫ్ లాంగ్ ట్రస్ట్ ఉండాలి. అది 50 ఇయర్స్ అయినా, 70 ఇయర్స్ అయినా. ఒకవేళ నీకు ట్రస్ట్ ఉంటే నేనెవరితో మాట్లాడినా నువ్వు బాదర్ అవ్వవు. ఒకవేళ అలా ఫీల్ అయితే నా పైన ట్రస్ట్ లేదు, అలాగే ప్రేమ కూడా లేనట్టే. జస్ట్ ఫక్ ఆఫ్ ఫ్రమ్ మై లైఫ్. What? ఏమన్నావు కార్తీక్? నైనా అది కాదు.
అబ్బా! కాల్ చేయాలా వద్దా? ఎలా కన్విన్స్ చేయాలి? హాయ్ బ్రో. హాయ్ రా. ఏంట్రా లేట్ అయింది? ఎంత ట్రాఫిక్ రా బయట. తెలిసిందే కదా హైదరాబాద్ గురించి. టైం చూసావా అసలు? ఏం చేస్తాం, ఇంకా లేట్ అయిపోయింది. హే నైనా, హ్మ్? నువ్వా? నువ్వు నా స్కూల్ మేట్ బర్త్డే, అందుకే వచ్చా. కొలీగ్ బర్త్డే అందుకే. ఓ మళ్ళీ ఎందుకు కాల్ చేస్తున్నాడు? జస్ట్ సెకండ్. నైనా ఏమన్నావు కార్తీక్? అది కాదు. ముందు ఏమన్నావు అది చెప్పు. హే! ఇష్యూ క్రియేట్ చేయకు. ఇందాక నువ్వు కూడా నన్ను డాష్ అన్నావు. దానికి అర్థం నువ్వన్నదైతే కాదులే. అదంతా వదిలేసి ఇప్పుడు తప్పు నా వైపు ఉన్నట్టు మ్యానిపులేట్ చేస్తున్నావా? మ్యానిపులేట్ చేస్తే ఏమొస్తుంది కార్తీక్? నాకంత టాలెంట్ ఉంటే ఇందాక గొడవ అవ్వకుండా నేను మ్యానిపులేట్ చేసేదాన్ని. అయినా కార్తీక్, నీ ఫ్రెండ్స్ అందరితో నువ్వు ఇలాగే చీప్గా మాట్లాడతావా? చీప్. ఛ! నైనా సారీ. అరే ఈ రైస్ టేస్ట్ చేయరా, సూపర్ ఉంది. ఇప్పుడు ఎలా మాట్లాడాలి? హ్యావ్ సమ్ డ్రింక్. మళ్ళీ ఐస్ క్యూబ్స్ కరిగిపోతాయి. నాకు ఐస్ క్యూబ్స్ ఉన్న డ్రింకే కావాలి. వెయిటర్, ఐస్ క్యూబ్స్ ప్లీజ్. వీడేంట్రా మధ్యలో? నైనా ఇది ట్రై చేయి, యా. చాలా బాగుంది. ఏది బ్రో ఇటు, నేను ట్రై చేస్తా. నైనా ఈ ఫ్రైడ్ రైస్ తిను, మ్. చూసుకో. బ్రో spicy గా ఉంది. నాకు స్పైసీ అంటే చాలా ఇష్టం బ్రో. ఇటీవి నేను తింటా. వీడెందుకు పొసెసివ్ గా ఫీల్ అవుతున్నాడు? నైనా మళ్ళీ ఏంట్రా? నీ డ్రెస్ చాలా బాగుంది. తెలుసు, అందుకే వేసుకున్నా. బ్రో మీ షర్ట్ కూడా ఇందాక నుంచి అడుగుదాం అనుకుంటున్నా. మీ షర్ట్ చాలా బాగుంది. ఏయ్ టిష్యూస్ తీసుకోండి. బ్రో అక్కడికి వెళ్ళండి, వాష్రూమ్ అక్కడ ఉంది. థ్యాంక్ యూ. ఇడియట్. హ, నేనే అనుకున్నా అందరు ఇలానే ఉన్నారు. ఈ రిలేషన్స్లో బ్రేకప్లు, ప్యాచప్లు, పొజెసివ్నెస్ ఇవన్నీ చాలా కామన్ అయిపోయినాయి ఈ రోజుల్లో. నైనా ఆ. కొంచెం నీ నెంబర్ ఇవ్వచ్చు కదా, నేను ఇంటికి వెళ్ళాక నీకు మెసేజ్ చేస్తాను. అంటే ప్రాజెక్ట్ గురించి మాట్లాడాలి. నేను ఇన్స్టాలో టెక్స్ట్ చేస్తాను. ఇన్స్టాలోనే మాట్లాడుకున్నాము, పక్కా చేస్తాను. ఫోన్ ఎప్పుడు మాట్లాడుకోలేదు కదా. షూర్. సరే బాయ్. చూడు, నువ్వు మళ్ళీ మొదలు పెట్టుకు. నైనా మళ్ళీ మొదలైంది. ఆగు నైనా.